ప్రైజ్ ద లార్డ్. ఈ మెసేజ్ ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం మీ అందరి కొరకు. రీసెంట్గా మనం ఒక మంచి దైవజనుడిని కోల్పోయాం, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని. అయితే ఆ రోజు ఆయన పార్థివ దేహము మరి ఇక్కడ సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చిన తర్వాత అక్కడ సందర్శించడానికి అక్కడ వెసులుబాటును కలుగజేశాను. సరే అని నేను వెళ్ళాను చూడడానికి. వెళ్ళినప్పుడు అప్పుడే కే పాల్ గారు వచ్చారు. నాకు అక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, లేదంటే అక్కడే నేను నా వాయిస్ని రేస్ చేయాలనిపించినంతగా దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఏ విషయానికంటే చూడండి, మనం ప్రాక్టికల్ క్రిస్టియానిటీని ఫాలో చేయాలి. యేసుప్రభు వారి లోకానికి దేవుడు ఎలా ఉంటారో ఎవరు చూడలేదు. ప్రాక్టికల్గా మనం చూడాలి, ప్రాక్టికల్గా జనాలు చూడాలి, ప్రజలందరూ కూడా అనుభవించాలి దేవుడు అంటే ఇలా ఉంటాడా అని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో కంప్లీట్లీ అది ప్రాక్టికల్ కదా. సో మనం కూడా ప్రాక్టికల్ క్రిస్టియానిటీని ఫాలో చేయాలి. సో ఆ రోజు కనీసం ఆయనకి కేఏ పాల్ గారికి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు అక్కడ. ఎందుకు అంటే దిస్ ఈజ్ నాట్ ద పొలిటికల్ స్టేజ్ అంటారు. ఇంకెప్పుడు ఇంకా అసలు చాలామందిని మనము సువార్తను లేకపోతే బైబిల్ను మన ఇతర సహోదరుల మీద రుద్దుతాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఈ బైబిల్ని అప్లై చేసుకుంటున్నామా? డూ వీ హ్యావ్ ద యూనిటీ విచ్ వి స్పీక్ ఆల్వేస్? ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా, యూనిటీ అని, ఐక్యత అని, లేదంటే ప్రేమ. నీ నీ సమాజంలో నీ పొరుగువాని మీద నీకు ప్రేమ ఉందా? నో. ఒక లీడర్, ఒక వాయిస్ మన కొరకు, క్రైస్తవ సమాజం కొరకు ఒక వాయిస్గా ఆయన మాట్లాడుతుంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోగా ఆయనను అవమానపరచటము, పక్కన సాంగ్స్ పాడమని చెప్పటము, సాంగ్స్ స్టార్ట్ చేయటము. సో ఇక్కడ ఏంటి, ఇంకెప్పుడు ఆలోచిస్తారు? ఒక తాటి మీదకి ఎప్పుడు వస్తారు? మనకంటూ ఒక వాయిస్ని ఎప్పుడు మనం సృష్టించుకుంటాం? ఆలోచించండి. ప్రాక్టికల్ క్రిస్టియానిటీలోనికి రండి. అదే అక్కడ వచ్చి జనరల్గా ప్రార్థనలు చేయటము, పాటలు పాడటము. ఎస్, ప్రార్థన చేయటం మనకి కంపల్సరీ కావాలి, ఫస్ట్ కావాలి, అది చాలా ప్రాముఖ్యం. కనీసం అది చేసన్నా మనం ఆలోచించాలి కదా, ప్రాక్టికల్ క్రిస్టియానిటీలోనికి నన్ను తీసుకురా దేవా అని అలా ప్రార్థన చేయాలి. సో ఆ రోజు పాటలు పాడే వాళ్ళకి లేకపోతే ఇంకొకరికి 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఇచ్చినారు. కనీసం ఆయనకు మాట్లాడడానికి ఒక 3 నిమిషాలు కూడా ఇవ్వలేదు. అట్లీస్ట్ ఆయన ఏం మాట్లాడుతాడో వినటానికి కూడా ఇష్టపడలేదు. సో ఆ చర్చ్ యాజమాన్యం వారు అర్ధాంతనీయంగా ఆయనని ఆపేశారు. సో ఒక్కసారి ఆలోచించండి, క్రైస్తవ సమాజమా, ఎటు వెళ్తున్నావు? నీకంటూ ఒక యూనిటీని క్రియేట్ చేసుకుంటున్నావా, లేకపోతే నీకు నువ్వుగా యూనిటీని కూల్చేస్తున్నావా? బయట వారి గురించి వదిలేండి, ముందు మన ఇంటిని మనం చక్కబెట్టుకుందాం. ఆలోచన చేద్దాం. గంటలు ప్రసంగాలు చెప్పటం, గంటలు ఏదన్నా చెప్పమంటే చెప్పేస్తాం, కానీ ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నా, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ, ప్రాక్టికల్ మేబీ 100% అవ్వకపోవచ్చు, అట్లీస్ట్ ట్రై చేద్దాం. 1% నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రాక్టికల్ క్రిస్టియానిటీలోనికి వద్దాం. గాడ్ బ్లెస్ యూ.